అయిష్టంగానే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఏం లేదు, ఇక డాడీ వైఖరిలో మార్పు వస్తుందని మనం ఎదురు చూస్తూ కూర్చోవద్దు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం పెళ్లి చేసుకుందాం. మమ్మీకి అంకుల్కి అలా చేయడం ఇష్టం లేదు. ఆ విషయం రమేష్ అంకుల్ నీకు చాలా క్లియర్గా చెప్పారు కదా. నిజమే, కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. నాన్నగారికి కన్విన్స్ కారని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకేం చేయగలం చెప్పు? వాళ్ళప్పుడు కాదన్నా, ఇప్పుడు నా మాటని కాదనరు. ఈ పని చేయాలంటే నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. తల్లి తండ్రి లేని నన్ను అన్నీ తానే అయి బాలకృష్ణ గారు పెంచారు. తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. ఆయన నా సొంత తండ్రి కాదన్న విషయాన్ని నాకేనాడు స్ఫురణకొచ్చేలా చేయలేదు. మా నాన్న కూడా నన్నింత ప్రేమగా చూసుకునేవాళ్ళు కాదేమో. అలాంటి మంచి మనిషి మనసు నొప్పించలేక చేతకాని వాడిలాగా ఇన్నాళ్ళు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాను. నాలో నేనే కుమిలిపోయాను. పరిస్థితితో రాజీ పడలేక, డాడీని కన్విన్స్ చేయలేక చాలా అవస్థలు పడ్డాను. ఆ నరకం పగవాళ్ళకు కూడా వద్దనిపిస్తుంది. డాడీ కోసమని నా ఆనందాన్ని చంపుకుని ఇన్నాళ్ళు మౌనంగా అన్నీ సహించాను. ఇక ముందు కూడా అలా చేయటం ఫూలిష్నెస్ అవుతుందని నాకు అనిపిస్తోంది. ఆయన ఒప్పుకున్నాకే ఈ పెళ్లి చేసుకోవాలంటే అది ఎప్పటికి జరుగుతుందో ఏమో. అసలు ఆ రోజు వస్తుందో రాదు. ఆయన కోసమని నిన్ను మరింత బాధ పెట్టలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రమేష్ అంకుల్తో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేసి మన పెళ్లి జరిగేలా చూస్తాను. మా డాడీకి ఈ విషయం తెలిస్తే చాలా ఫీల్ అవుతారని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంతకన్నా ఇంకేం చేయలేను. ఆయన కోసమని మన భవిష్యత్తుని నాశనం చేసుకోలేం. ఎప్పటికైనా ఆయన రియలైజ్ అవుతారు. అప్పుడైనా మన జీవితాన్ని నాశనం చేసినందుకు ఆయన కుమిలిపోతారు. ఆయనకు ఆ అవస్థ కలిగించడం దేనికి? ఇప్పుడు తాత్కాలికంగా బాధపడ్డా ఆ తర్వాత ఆయనే మనల్ని సమర్థిస్తారు. డాడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది. నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదిది. బాగా ఆలోచించే నీకిదంతా చెప్తున్నాను. ఇక ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నువ్వు కూడా నా మాటకు అడ్డు చెప్పొద్దు. మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. ప్లీజ్ అంకుల్, నా మాట కాదనొద్దు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజమే, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇంతకు ముందు బాలకృష్ణ గారు ఒప్పుకున్నాకే ఈ పెళ్లి జరగాలని నేను అన్నాను. ఆయన్ని కన్విన్స్ చేయగలనన్న నమ్మకం నాకు అప్పుడుంది. ఇప్పుడు నాకు ఆ నమ్మకం ఉన్నా నీ మాట కొట్టిపారేయలేకపోతున్నాను. బాలకృష్ణ గారిని డెఫినెట్గా కన్విన్స్ చేయొచ్చు, కానీ నువ్వు చెప్పినట్టు అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. ఆయన చాలా మొండి మనిషి. ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఆయన్ని ఒప్పించాలంటే చాలా రోజులు పట్టొచ్చు. అప్పటిదాకా నువ్వు సమత బాధపడుతూ ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు చెప్పినట్టుగానే నేను సుప్రతిక దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాం. ప్రస్తుతానికి బాలకృష్ణ గారు బాధపడ్డా ఆ తర్వాత ఆయన తప్పకుండా మన దారికే వస్తారు. మిమ్మల్ని ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఆయన చేత నేను ఆ పనిని తప్పకుండా చేయిస్తాను. థ్యాంక్స్ లాట్ అంకుల్. యువర్ వెల్కమ్. ఈ విషయం గురించి సుప్రతికతో మాట్లాడతాను. తను ముందు ఒప్పుకోకపోవచ్చు, నేను కన్విన్స్ చేస్తాను. యూ డోంట్ వరీ అబౌట్ దిస్ ఎనీమోర్. జరగాల్సిందంతా నేను చూస్తాను. థ్యాంక్ యూ అంకుల్. ఆంటీతో పాటు ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి? చెప్పు, నా దగ్గర మొహమాటం ఎందుకు? ఏం లేదు అంకుల్, సమతకు కూడా నేను చెప్పింది అంతగా రుచించలేదు. బాలకృష్ణ గారిని కన్విన్స్ చేశాకే ఈ పెళ్లి జరిగితే బాగుండని తను అనుకుంటోంది. ఆంటీ నొప్పించాక సమతతో కూడా మీరు మాట్లాడండి. నేను ఎందుకు ఈ పెళ్లి జరగాలంటున్నానో తనకు అర్థమయ్యేలా చెప్పండి.
అలాగే సమతతో నేను మాట్లాడతాను. తన గదిలోనే ఉంది అంకుల్. వీలైతే మీరిప్పుడే తనతో మాట్లాడి కన్విన్స్ చేయండి. సరే. నేను ఇక బయలుదేరుతాను అంకుల్. అలాగే. ఒక్క నిమిషం. ఏం లేదు, మీ పెళ్లి విషయం గురించి పొరపాటున కూడా మీ డాడీకి తెలియకూడదు. యు నో వై. జాగ్రత్తగా ఉండు. ఎస్ అంకుల్, డెఫినెట్లీ. ఓకే, నువ్వు ఇక వెళ్ళి రిలాక్స్ అవ్వు. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అంతా నాకు వదిలిపెట్టేసేయి. అలాగే అంకుల్, థ్యాంక్స్ అలాట్. బాయ్. ఎస్, కమ్ ఇన్. ఓ, మీరే అంకుల్, ప్లీజ్ కమ్ ఇన్. ఇక్కడ ఒక్కదానివే కూర్చొని ఏం చేస్తున్నావు? ఏం లేదు అంకుల్. నేను చెప్పనా? చెప్పండి. సుధీర్తో నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు, అంతే కదా? ఇప్పుడే సుధీర్ వచ్చి వెళ్ళాడు అంకుల్. బాలకృష్ణ గారు ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందామని గట్టిగా చెప్పాడు. ఈ విషయం గురించి ఇంతకి ముందు కూడా నాతో అన్నాడు. నేనే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు. నాకంతా తెలుసు. సుధీర్ వెళ్తూ వెళ్తూ నన్ను కలిసి వెళ్ళాడు, జరిగిందంతా చెప్పాడు. ఐ సీ. దీని గురించి నువ్వు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. హీఈస్ రైట్. బాలకృష్ణ గారు ఇప్పట్లో ఈ పెళ్లికి ఒప్పుకోరు. ఆయన్ని నేను డెఫినెట్గా కన్విన్స్ చేయగలను. కాకపోతే చాలా లేట్ అవ్వచ్చు. అప్పటిదాకా మీరు వెయిట్ చేయడం దేనికి? సుధీర్ చెప్పిందే సబబనిపిస్తోంది. నేను సుప్రతికని కన్విన్స్ చేస్తాను. నువ్వు కూడా ఇంకే ఆలోచన పెట్టుకోక ఈ పెళ్లికి ఒప్పుకో. అది కాదు అంకుల్. అతను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదిది. బాగా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. అది కాదు అంకుల్. ఇప్పటికే నా మూలంగా మీరు మమ్మీ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనవసరంగా అవమానాల పాలయ్యారు. జరిగింది చాలదన్నట్టు మళ్ళీ ఈ పెళ్లి పేరుతో కొత్తగా గొడవలు దేనికని ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో మిమ్మల్ని మమ్మీని మరింత బాధ పెట్టలేను. అంటే మమ్మల్ని ఇద్దరిని ఇంకా పరాయి వాళ్ళుగానే భావిస్తున్నావు అన్నమాట. అంకుల్. కాక మరేంటి? ఇదే మీ సొంత మమ్మీ డాడీ అయితే నువ్వింత ఆలోచిస్తావా? నాకు సుప్రతీకకి నీ ఆనందం కన్నా ఇంకేదీ ముఖ్యం కాదు. అందులోనే మా సంతోషం కూడా ఉంది. నీ హ్యాపీనెస్ కోసం మేము ఏదైనా చేస్తాం. ఎన్ని ఇబ్బందులైనా హాయిగా ఎదుర్కొంటాం. అయినా ఎప్పుడూ ధైర్యంగా ఉండేదానివి నువ్విలా పిరికిదానిలా మాట్లాడటం నాకు నచ్చలేదు. నా గురించి మమ్మీ గురించి నువ్వు ఆలోచించక ఈ పెళ్లి కొప్పుకో. మీ మీద నాకున్న గౌరవం ఎప్పటికీ చెక్కు చెదరదు అంకుల్. మీరన్నా మీ మాటన్నా నాకెంతో గురి. మరి అలాంటప్పుడు నేను చెప్పింది చేయడానికి ఇంత ఆలోచిస్తావేంటి? నువ్వు అను, నేను సుధీర్కి ఫోన్ చేసి చెప్తాను. సరేనంకుల్, మీ ఇష్టం. మీరెలా చెప్తే అలా చేస్తాను. వెరీ గుడ్. యూ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. నౌ లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. నేను ఇప్పుడే సుధీర్కి ఫోన్ చేసి నువ్వు ఒప్పుకున్నావని చెప్తాను. నేనా పని చేయడం దేనికి? నువ్వే ఫోన్ చేసి సుధీర్కి ఈ విషయం చెప్తే ఇంకా బాగుంటుందేమో. లేదంకుల్, మీరే ఫోన్ చేసి చెప్పండి. అయ్య బాబోయ్, సమత సిగ్గుపడమే. పెళ్లి జరిగేంత వరకు నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నీ నవ్వే నాకు సుప్రతికకి కొండంత బలం. సరేనా?
ఏంట్రా అలా చూస్తున్నావు? నీ పిన్నినే మర్చిపోయావా? నేను రత్నమాలని. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, నీకు నేనెక్కడ గుర్తుంటానులే. ఇంకా గుర్తుపట్టలేదట్రా? నేను రత్నమాలని, నీకు వరుసకు పిన్నినవుతాను. నీ చిన్నప్పుడు మీ అమ్మా నాన్న ఉండగా తరచూ మీ ఇంటికి వస్తూ పోతూ ఉండేదాన్ని. అప్పుడంటే వీలయ్యేది, ఇప్పుడు కుదరడం లేదు. నేనేం పాపం చేశానో ఏంటో, ఆయన అలా బైరాగుల్లో కలిసిపోయారు. అప్పటి నుంచి ప్రతి విషయాన్ని నేనే పట్టించుకోవాల్సి వచ్చింది. మాకా లంకంత కొంపాయ, బోల్డన్ని వ్యవహారాలు. ఒంటి చేత్తో నెట్టుకు రాలేక నానా చావులు చచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నువ్వెలా ఉన్నావు? నేను ఇంత చెప్పినా నీకింకా గుర్తు రావడం లేదంట్రా? అంతేలే, ఒకటా రెండా, నువ్వు నన్ను చూసి 20 ఏళ్లకు పైగానే అయ్యింది. ఎలా గుర్తుపడతావు? నేను చెప్పేది మాత్రం నిజంరా. పోనీ నీకు నమ్మకం కుదరకపోతే చెప్పు, మా ఊరికి కబురు చేసి నేను మీ అమ్మ చిన్నప్పుడు దిగిన ఫోటోలు నీకు చూపిస్తాను. నేనేం నీ ఆస్తి మీద కన్నేసి ఈ ఇంట్లో తిష్ట వేయడానికి ఇక్కడికి రాలేదు. నిజంగానే మీ పిన్నిని, రత్నమాలని. బాగా గుర్తు చేసుకో. అబ్బే, అలాంటిదేం లేదు పిన్ని. నువ్వే అంటున్నావు కదా 20 ఏళ్ళు అయిందని, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఐఎమ్ సారీ, వేరేగా అనుకోవద్దు. మనలో మనకు అనుకోవడానికి ఏముందిలే. ఆయన కనపడకుండా పోయిన దగ్గర నుంచి నా బతుకు బస్టాండ్ అయిపోయింది. అప్పులు తీసుకున్న వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు మా ఇంటిని చుట్టుముట్టారు. నాకా పిల్ల పీచు ఎవరూ లేరు. నా అన్నవాళ్ళు కూడా ఊళ్ళో ఎవరూ లేకుండా పోయారు. ఒక్కదాన్ని అన్ని పనులు చేయలేక నానా అగచాట్లు పడ్డాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, అంతా నా తలరాత. ఏనాటికైనా ఆయన తిరిగి రాకపోతారా, నా బతుకు బాగుపడదా అని ఇన్నేళ్లు ఎదురు చూశాను. ఇక ఆయన తిరిగి రారని అర్థమైపోయింది. అందుకే ఒక్కదాన్నే ఆ ఇంట్లో పడి ఏడవలేక నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నాకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు? అదేంట్రా అలా చూస్తావు? కొంపదీసి పొమ్మంటావా ఏంటి? నువ్వు పొమ్మన్నా నేను పోయేది లేదు. అయినా నేనేం గతిలేక ఇక్కడికి రాలేదు. నీకింకా అనుమానాలు ఏమన్నా ఉంటే మా ఇంటి అడ్రస్ ఇస్తాను, కబురు చేసి కనుక్కో. అబ్బే, అదేం లేదు పిన్ని. అక్క పోయిన విషయం కూడా నాకు వెంటనే తెలియలేదు. అక్క బావ అమెరికాలో ఉన్నప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయారని మా ఊళ్ళో వాళ్ళు చెప్తే విని గుండెలు బాదుకున్నాను. అప్పటికే వాళ్ళు పోయి 6 నెలలు అయిపోయిందట. వెంటనే వచ్చి నిన్ను చూడాలనుకున్నాను. అక్కడి నుంచి ఫోన్ చేయించాను కూడా. కానీ నువ్వు పాతింట్లో ఉండటం లేదని తెలిసింది. ఎక్కడికి వెళ్ళావో, ఏమైపోయావో ఎవరికీ తెలియదట. ఫోన్ నెంబర్ కూడా లేదాయే. దాంతో ఇక్కడికొచ్చి నిన్ను ఓదార్చాలని నాకెంతగా అనిపించినా ఆ పని చేయలేకపోయాను. ఆ తర్వాత నువ్వు ముంబై వెళ్ళిపోయావని ఎవరో చెప్పారు. ఇక మన రాష్ట్రం తిరిగి రావేమో అనుకున్నాను. మళ్ళీ ఈ మధ్యనే తెలిసింది నువ్వు వచ్చావని. దాంతో ఉండబట్టలేక పనులన్నీ చక్కబెట్టి ఆ ఇంటికి తాళం పెట్టి మరీ నిన్ను చూడాలని ఇలా వచ్చేశాను. తీరా వచ్చేసరికి నువ్వేమో నన్ను గుర్తుపట్టడం లేదు. నీ తప్పు కాదులే, ఇదంతా నా తలరాత. అది కాదు పిన్ని, చాలా కాలం అయింది కదా, అందుకే వెంటనే గుర్తుపట్టలేదు. అయినా ఇప్పుడు అదంతా దేనికి? ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు. పని మనిషిని పిలిపించి నీ సామాన్ లోపల పెట్టిస్తాను. నువ్వు కూడా స్నానం చేసిరా, భోంచేదు గాని. భోజనానికి ఏముందిలే, రోజుకు 4 సార్లు తింటానంతే. పట్నం వాళ్ళలాగా రోజుకు 10 సార్లు తింటూ కూర్చోను. నాకు అసలే నాజుకు తిండి ఇష్టం ఉండవు. తినేదేదో పద్ధతిగా ఒకేసారి తింటాను. అవును, అచ్చరే, నువ్వేమిట్రా ఇలా ఒంటరిగా ఉండిపోయావు? హాయిగా పెళ్లి చేసుకుని ఓ 4 పిల్లల్ని కని ఆనందంగా ఉండక ఇలా మోడులా మిగిలిపోయావే? నాకేమో మొగుడుండి వదిలేసిపోయాడు, పిల్లలు లేరు. నీకేం కర్మొచ్చింది? పెళ్లి గిళ్ళి లేకుండా ఇలా ఉండిపోయావు. కొంపదీసి నీకు కూడా నాలాగే కుజదోషం ఉందో ఏంటో, జాతకం చూపించుకోకపోయావు? అలాంటివేం లేవు పిన్ని. అయినా ఇప్పుడు నా పెళ్లి గురించి దేనికి? ఆ వయసు ఎప్పుడో దాటిపోయింది, వదిలేసే. బాలేవాడివే, దాటిపోవడమేంటి? నీకేమంత వయసు అయిపోయిందని? నువ్వు అలా చూస్తూ ఉండు, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చి పెడతాను. ఏం అక్కర్లేదు పిన్ని. అయినా ఇప్పుడు పెళ్లి చేయాల్సింది నాకు కాదు, మా అబ్బాయికి. మీ అబ్బాయికా? అవును. అదేంట్రా, నీకు అబ్బాయి కూడా ఉన్నాడా?
అవును, పెంచుకున్నాను. అది అలా చెప్పు. ఓ పక్క పెళ్లి కాలేదంటూనే ఆ అబ్బాయి ఉన్నాడంటే ఏంటా అని హడలు చచ్చాననుకో. నయం వెంటనే చెప్పావు, లేకపోతే నరాలన్నీ బిగుసుకుపోయి చచ్చేదాన్ని. నాకు అసలే నరాల బాధాయే. అసలు మనందరిది ఎంత గొప్ప వంశమని, అలాంటిది నువ్వు పెళ్లి కాకుండా పిల్లల్ని కన్నావంటే విని నేను తట్టుకోగలనా? అబ్బా పిన్ని, పెంచుకున్నానని చెప్పాను కదా. చెప్పావులే, అయినా దానికి అంత చిరాకు దేనికి? వయసులో పెళ్లి కాకపోతే ఇంతే మరి. ఇలాగే చిర్రుపురులు ఆడుతూ ఉంటారు. మా ఊళ్ళో కూడా నీ వయసే అనుకుంటాను, కృష్ణారావని. పిన్ని, ఇప్పుడు ఆ విషయాలన్నీ దేనికి? నువ్వు వెళ్ళి స్నానం చేయి, భోంచేదు కానీ. సరిపోయింది. నేనేననుకుంటే వీడు నన్ను మించిపోయాడు. అస్సలు ఓపికే లేదు. అసలు వీడు కొడుకుని పెంచుకున్న విషయమే నాకు తెలీదు. ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఇంతకీ ఎవరిని పెంచుకున్నాడో ఏంటో. పిదపకాల పిల్లలు, పిదపకాల బుద్ధులును. హ! ఏంటో పని మనిషిని పిలుస్తానన్నాడు, ఎవ్వరూ కనిపించరే. లోపలికి వెళ్ళిపోయాడో ఏంటో. అబ్బాయ్, రమేష్ గారు, అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంతకన్నా ఇంకేం చెయ్యలేం. అది కాదు, మీకు నేను చెప్పేది అర్థం కావడం లేదు. ఈ పెళ్ళంటే చేసేస్తాం, కానీ ఆ తర్వాత సమత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దాని గురించే ఆలోచిస్తున్నాను. అలా ఏం జరగదు. సమత గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. తన సంగతి తను చూసుకోగలదు. అది కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా రేపొద్దున సుధీర్ సమతలు బాలకృష్ణ గారింట్లోనే ఉండాలి. అక్కడ రోజు ఎన్ని గొడవలు జరుగుతాయో ఏవో. ఆయనకిష్టం లేని పెళ్లి చేసుకుని తను సుఖపడగలదని నేననుకోవడం లేదు. ఒకవేళ నువ్వన్నట్టే జరిగితే సుధీర్ సమతలు మన దగ్గరే ఉంటారు. ఏంటంట? అలా ఏం బాగుంటుంది చెప్పండి? నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోని అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మన గురించి అనుకునే వాళ్ళు అనుకోకుండా ఊరుకుంటున్నారా? మనల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, చేసుకోలేని వాళ్ళు నోళ్లు పారేసుకున్నారు.